మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయం మొత్తం కూడా చెరువును తలపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎంఆర్ఓ కార్యాలయం 2015లో వర్షానికి తడిసి ముద్దయి మొత్తం పేపర్లు కూడా తడిసినటువంటి పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ను అద్దె భవనం తరలించారు. ఇప్పుడు చూస్తున్నాం ఎండిఓ ఆఫీస్. ఈ ఎండిఓ ఆఫీస్ పరిస్థితి చూస్తే మొత్తం కూడా నీళ్లలో ఉన్నటువంటి పరిస్థితి, ప్రాంగణం అంతా కూడా నీటితో మునిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే గతంలో ఈ మొత్తం కూడా ఎఫ్టీఎల్లో ఈ నిర్మాణాలు చేపట్టారు. ఎండిఓ ఆఫీస్ కావచ్చు, ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. చౌటుప్పల్ ఊర చెరువు మొత్తం కూడా నిండి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఈ నిర్మాణాలను మొత్తం కూడా కూల్చివేయాలి. ఎందుకంటే మొత్తం ఈ ఎండిఓ ఆఫీస్ చూస్తున్నాం మనం. ఎందుకంటే కంప్లైంట్ చేద్దామని ఏదైనా ఇద్దామని వస్తే కూడా ఈ మొత్తం కూడా నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎండిఓ ఆఫీస్ మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎంప్లాయీస్ అంతా కూడా వచ్చారు, వాళ్ళంతా కూడా ఇందులో నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అదేవిధంగా మొత్తం కూడా ఇంకా కొంచెం వాన ఇంకా ఎక్కువైందైతే మొత్తం లోపలికైతే వెళ్ళేటువంటి పరిస్థితి, పేపర్లు కూడా మొత్తం తడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడదు. మరి అనితా రామచంద్ర ఉన్నటువంటి సమయంలో ఒకే దగ్గర భవనాలు నిర్మించాలి, ఇవన్నీ కూల్చేసి ఒకే దగ్గర నిర్మించాలి. ఎందుకంటే కూతవేటి దూరంలో హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ చౌటుప్పల్ డివిజన్ అనేది చాలా పెద్ద డివిజన్. చౌటుప్పల్ డివిజన్ చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి డివిజన్. మరి ఎందుకు దీన్ని ఇంత నిర్లక్ష్యం గురి చేస్తారో కూడా అధికారులు ఆలోచించాలి. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ దీన్ని పరిశీలించాలి, చూడాలి. ఎందుకంటే మొత్తం కూడా ఎండిఓ ఆఫీస్ మొత్తం కూడా నీళ్లలో మునిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. దరిదాపు ఎక్కడ అటు సైడ్ ఒకసారి చూసినట్లయితే ఎండిఓ ఆఫీస్ అంతా కూడా నీటితో నిండుకున్నది. ఇక్కడికి రావాలంటేనే నీళ్లలో ఉందట ఎండిఓ ఆఫీస్ అని చెప్పి చాలా మంది ఇక్కడికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ లేరు, ఎంపీడీసీ లేరు, పరిపాలన అంతా కూడా అధికారులు కాబట్టి ఏదన్నా పంచాయతీ కార్యదర్శులను ఏదన్నా ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి రావాలంటే కూడా అది నీట మునిగిందట అని చెప్పి మొత్తం చౌటుప్పల్లో ఉన్నటువంటి అందరూ కూడా కార్యాలయం అంతా నీట మునిగింది, అక్కడ పోలేని పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది రాలేటువంటి పరిస్థితులు. మరి ఎమర్జెన్సీగా ఏదన్నా పని ఉంటే కూడా ఇక్కడ రానటువంటి పరిస్థితులు అయితే ఉన్నదని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇప్పుడే ఇంతకుముందు ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ తరుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి, మహిళా ఉద్యోగులు కూడా ఇప్పుడే ఇందులో నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా నీటితో నిన్నటువంటి ఎండిఓ ఆఫీస్ అని చెప్పవచ్చు. మరి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి గతంలో ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా దీన్ని పట్టించుకుని నాదు లేడు. మరి హైడ్రా కమిషనర్ మొత్తం కూడా హైదరాబాద్ లో అడుగడుగున హైడ్రా కమిషనర్ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, మరి వీటిని కూల్చేసే అధికారం అతనికి లేదా అని చెప్పి నిజంగా చాలా మంది నిలదీస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే హైడ్రా ప్రతి పేదవాడిని కూడా కూల్చేసే పరిస్థితి హైడ్రా. ఇక్కడ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడే కదా. ఎందుకంటే ఈ ఆఫీస్లకు వెళ్ళాలంటే మరి ఎలా వెళ్ళాలి, మరి ఎందుకంటే నీళ్ళల్లో వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మనం చూసాం ఇంతకుముందే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఇదే నీటి ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఇంకా కొంచెం వాన ఇదే 2-3 రోజులు ఉన్నట్టయితే మొత్తం కూడా ఇంకా లోపలికైతే వెళ్ళాయి, మొత్తం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఎండిఓ ఆఫీస్ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాం లోపలికి కూడా వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా లోపలంతా కూడా నీళ్ళు వచ్చినటువంటి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎండిఓ ఆఫీస్ పక్కనే ఉంది. మరి ఎండిఓ ఆఫీస్ కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ నీళ్ళలో ఎవరు పనిచేస్తారు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే స్థానిక కలెక్టర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తిరుగుతున్నారు. మొన్న కూడా చౌటుప్పల్ సంబంధించి చెరువును సందర్శించారు. మరి చెరువు నిన్నటువంటి పరిస్థితి ఏందని చెప్పారు. దానికి సంబంధించి మొత్తం కూడా చెరువు అంతా కూడా చెరువును తలపిస్తుంది ఎండిఓ ఆఫీస్ అని చెప్పవచ్చు. మనం కార్యాలయం లోపలికి వచ్చాము, ఇదే ఎండిఓ ఆఫీసు. ఈ ఎండిఓ ఆఫీస్ దగ్గర మొత్తం నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. మరి సామాన్య మానవుడు ఎండిఓ ఆఫీస్ దగ్గరికి వస్తుంటాడు, ప్రతి పని కోసం వస్తుంటాడు. మరి ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి చాలా మంది బాధపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇదే ఎండిఓ ఆఫీస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఇదే. మరి ఈ కార్యాలయం మొత్తం కూడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ ఎండిఓ ఆఫీస్ కార్యాలయం మొత్తం చూస్తేనే నిజంగా చూస్తాం మొత్తం కూడా నీళ్లతో నిన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడికి వచ్చి ఎలా పనిచేయాలి మరి ఎండిఓలు, అదేవిధంగా అధికారులు ఎలా పనిచేయాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో ఎఫ్టీఎల్లో దీన్ని నిర్మించారు. మొత్తం కూడా 13 ఎకరాల పైన ఉన్నటువంటి చౌటుప్పల్ చెరువు నిండి అలుగు పోసినటువంటి సందర్భంలో మొత్తం నిన్నటువంటి పరిస్థితి. మరి ఎండిఓ కార్యాలయం ఒకసారి చూసినట్లయితే ఎండిఓ కార్యాలయం మొత్తం కూడా చూస్తున్నాం. ఎండిఓ ఇక్కడే కూర్చోవాల్సినటువంటి ఎండిఓ ఈ నీళ్లలో చూస్తున్నాం ఎంత మొత్తం కూడా నీళ్లు. ఇంకొక 1-2 డేస్ ఇట్లానే వర్షం పడితే మాత్రం కూడా మొత్తం ఇదంతా కూడా నిండుతుందని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఈ కార్యాలయం గత వారం 10 రోజుల నుంచి వస్తున్న అతి భారీ వర్షాల వల్ల పక్కనే ఉన్న చెరువు వాటర్ కు నిండడం వల్ల ఈ చెరువు అంచులో ఉన్న ఈ మండల పరిషత్ కార్యాలయం గాని, ఎంఆర్ఓ ఆఫీస్ గాని, ఆర్డీఓ ఆఫీస్ గాని ఇవన్నీ కూడా చెరువు నీళ్లు వచ్చేసి చాలా దాదాపు ఒక 3 ఫీట్ దాకా వాటర్ వచ్చేసేసి మునిగిపోవడం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లో మాకు సాధ్యమైనంత వరకు మా కింద ఉన్న ఫైల్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇటువంటి ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా
ఫస్ట్ ఫ్లోర్ నందుకు తీసుకొచ్చుకొని సేవ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత తదుపరి ఈ కార్యాలయం నడిపించుకోవడం కోసం ప్రస్తుతానికి ఎంఆర్సీ బిల్డింగ్ కు షిఫ్ట్ చేసుకోవాలన్న అవకాశంతో షిఫ్ట్ చేసే పద్ధతిలో ఆలోచన చేసి వాడికి షిఫ్ట్ అయిదామన్న ఆలోచనతో ఉన్నాము. ప్రజలకు సాధ్యమైనంత వరకు మా యొక్క సహాయ సహకారాలు కానీ మా యొక్క సేవలు అందిస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ ఆఫీస్కి వచ్చి ఇటు వాటర్ లో మేము ఇవన్నీ సరి చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బిల్డింగ్ నందు వాటర్ ఉండటం వల్ల కరెంట్ ప్రాబ్లం వస్తుందన్న ఉద్దేశంతో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆఫ్ చేయడం జరిగింది. దాన్ని ఆఫ్ చేసి ప్రస్తుతానికి కరెంట్ లేనందున పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి సొల్యూషన్ గా ఏదో ఒక ప్రయత్నం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బిల్డింగ్స్ కానీ లేకపోతే ఎంఆర్సీ బిల్డింగ్ కానీ షిఫ్ట్ చేసి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉందని ఆలోచిస్తున్నాం. ఈ గత రోజులుగా పడుతున్న వర్షాల వల్ల ఆఫీస్ మొత్తం వాటర్ అయి నిండిపోయి మాకు ఆఫీస్కి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కరెంటు కూడా తీసేశారు వాటర్ ఉండడం వల్ల. మేము ప్రజలకు సేవ చేయడానికి రెడీగానే ఉన్నాం, కానీ ప్రజలు మమ్మల్ని వినియోగించుకోవాలంటే వాటర్లో రాలేకపోతున్నారు. కాబట్టి తదుపరి మా ఎంపీడీఓ గారు కూడా తదుపరి చర్య గురించి ఆఫీస్ షిఫ్ట్ చేయడం గురించి ఆలోచనలో ఉన్నారు. గత వారం రోజుల నుంచి పడుతున్న వర్షాలకి ఎంపీడీఓ కార్యాలయము మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చి లోపలికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల మేము ఆఫీస్ని ఇక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేయాలని చెప్పి మన ఎంపీడీఓ గారు కూడా దాని గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఇంత వర్షంలో ఇంత లోతు ఉన్నప్పటికీ మేము ప్రజలకి సేవ చేయడానికి నీళ్లలో రావడం వాళ్ళకి ఇబ్బంది కాబట్టి బయట మా సిబ్బందిని ఒకళ్ళని ఉంచి ఎవరన్నా వినతి పత్రాలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ తెలియజేసుకున్నట్లయితే మేమే బయటకు వచ్చి వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత ప్రజలకు ఎక్కడికి ఆఫీస్ షిఫ్ట్ చేసాం కూడా ఒకసారి వాళ్ళకి తెలియజేసి అక్కడికి రావాల్సిందిగా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. దీనికి ఆల్టర్నేట్ కూడా ఈ ఆఫీస్కి ఆల్టర్నేటివ్ కూడా ఆలోచిస్తున్నాము. మా ఏఈ గారు పొద్దున్నే రావడం జరిగింది. కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఎట్లా దీన్ని ఏం చేయాలి ఏంటని కూడా ఆలోచన చేయడం జరిగింది. ఎంపీడీఓ గారు వచ్చిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయాన్ని పై అధికారులు కూడా తెలియజేసినాం. ఎండిఓ కార్యాలయం ఈ విధంగా ఉంటే మరొక కార్యాలయం చూస్తున్నాం మనం, ఇన్వార్డ్ అండ్ అవుట్వార్డ్ కార్యాలయం. ఈ కార్యాలయం మొత్తం కూడా నీటితో నిండింది. మొత్తం నీటితో నిండినటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఇక్కడ కార్యకలాపాలు నిర్వర్తించినటువంటి వీరు FTL నిర్మాణం వల్ల మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. మొత్తం అంతా కూడా ఈ ఇన్వార్డ్ అండ్ అవుట్వార్డ్ మొత్తం కూడా ఇందులో మొత్తం నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా డేంజర్, ఎందుకంటే పవర్ అంతా ఆఫ్ చేశారు. పవర్ అంతా కూడా ఆఫ్ చేయడం వల్లనే ఆఫ్ చేశారు, ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి కాబట్టి మళ్ళీ కరెంట్ షాక్ అవుతుందని ఉద్దేశంతో పవర్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంప్లాయ్ అంతా కూడా నిలబడి చూస్తున్నాడు. మొత్తం అంతా కూడా ఆర్డీఓ, ఇక్కడ MDO ఆఫీసు, ఇటు ఇన్వార్డు, ప్రతి కార్యాలయం అంతా కూడా నిన్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూసినట్లయితే మరి నిజంగా చౌటుప్పల్, హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉన్నటువంటి చౌటుప్పల్ MDO ఆఫీసు నిజంగా ఇంత నీటిలో మునగడం అయితే చాలా చర్చనీయాంశం మారిందని చెప్పవచ్చు. FTL లో నిర్మాణం చేపట్టడమే తప్పు. నిర్మాణం చేపట్టిన తర్వాత మరి ఒకసారి MRO ఆఫీస్ తరలించారు. 2015లో భారీ వర్షాలకు MRO ఆఫీస్ మొత్తం కూడా కార్యాలయంలో ఉన్నటువంటి పత్రాలన్నీ తడిసినటువంటి సందర్భంలో దాన్ని అద్దె భవనానికి మార్చారు. మరి ఇక్కడ MDO ఆఫీస్ అప్పుడు మార్చలేదు. ఇప్పుడు అదే నిండి కూడా ఇక్కడ కూడా నిండడం వల్ల మరి దీన్ని కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి అద్దె భవనాలు కాదు, ఒకే సముదాయంగా ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి కలెక్టర్ అనితా రామచంద్రన్ మరి చెప్పినటువంటి సందర్భంలో అధికారులు మరి తూతు మంత్రంగానే వ్యవహరించారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ భూములను ఎన్నో ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల్లో మంచి సముదాయాలు నిర్మించాలి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి పక్కనే ఉన్నటువంటి చౌటుప్పల్ చాలా ఈ డివిజన్ అనేది చాలా కాస్ట్తో కూడుకున్నది. ఎందుకంటే విలువైన భూములు ఇక్కడే ఉంటాయి, విలువైనటువంటి అన్ని కూడా కంపెనీస్ ఇక్కడే ఉంటాయి. మరి ఇక్కడ పని కోసం రావాలంటే మరి నీళ్ళలో రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. కలెక్టర్ మాత్రం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా దీని అన్ని కూడా నిర్మాణాలను కూల్చివేసి ఖచ్చితంగా వీళ్ళకు మంచి భవనాలు నిర్వర్తించాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకునేటువంటి పరిస్థితి. ఉదయం వాళ్ళు ఇక్కడ ఆఫీస్ కని వచ్చారు. చాలా నీళ్ళలో రావడానికి చాలా భయపడేటువంటి పరిస్థితి మనం ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా ఆ నీళ్ళలోనే రావడం జరిగింది. మహిళా ఉద్యోగులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ అంతా కూడా నీళ్ళలోనే రావడం జరిగింది. మరి ఇకనైనా కలెక్టర్ ఒకసారి స్పందించి ఇక్కడ అన్ని కూడా ఒక ప్రణాళిక రూపొందించి మొత్తం MRO ఆఫీస్ కానీ, RDO కానీ, ఇక్కడ MDO ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించాలని చెప్పి చాలా మంది కోరుకునే విషయం. సుమన్ టీవీ కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. మొత్తం కూడా తిరిగింది. మొత్తం MDO ఆఫీస్ తిరిగింది, అక్కడ MRO ఆఫీస్ తిరిగింది, ఇక్కడ RDO ఆఫీస్ తిరిగింది. ఎక్కడ పోయినా కూడా
నీళ్లతో నిండుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఇకనైనా కలెక్టర్ దీంట్లో చొరవ తీసుకోవాలి. కలెక్టర్ సమన్వయంతో అందరినీ అధికారులను ఒక దగ్గర కూర్చోబెట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రణాళిక రూపొందించి ముందుకెళ్లాలని చెప్పి చాలా మంది మనతో కోరుకుంటారు. ఇది ఇక్కడ కెమెరామెన్ గురునాథ్తో శరత్, చౌటుప్పల్ MDO.